ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయ భాస్కర్. నా పేరు చంద్రాచార్య హరి, బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు. మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి అర్ధరాత్రిన అనంతపురం రెడ్డిపల్లి నందు గల సెంట్రల్ యూనివర్సిటీ నందు విద్యార్థుల యొక్క బాత్రూముల్లో తొంగి చూస్తున్నటువంటి బీహార్ యువకులను ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా బహుజన యువసేన తరఫున డిమాండ్ చేస్తూ, ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తు పైన, విద్యార్థుల యొక్క హక్కులపైన, విద్యార్థుల యొక్క ప్రాణాలపైన అవగాహన లేని ఈ ప్రభుత్వాలు ఈ యొక్క నిర్లక్ష్యాన్ని వీడనాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఎన్నోసార్లు ఎన్నో యూనివర్సిటీల్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం జరిగింది. నేడు ఈ అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీ నందు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు, అమాయకులైన పిల్లలను బలి చేస్తున్నటువంటి ఈ యొక్క యాజమాన్యాలు, గవర్నమెంట్ ప్రభుత్వం అయితేనేమి ఈ యొక్క చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం? దీనిపైన కలెక్టర్ గారు కూడా, ప్రభుత్వం కూడా స్పందించాలి. హోమ్ మినిస్టర్ మహిళ అయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఈ యొక్క అకతాయిలపై, అక్కడ జరిగిన ఇన్సిడెంట్పై ఇంతవరకు విచారణ జరగలేదు. వీసీ కూడా ఇంతవరకు స్పందించలేదు. దీనికి ఏం సమాధానం చెప్పాలి, ఏం మనము ఆలోచన చేయాలి? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ యొక్క విద్యార్థినులపై ఈ యొక్క బాత్రూములను స్వేచ్ఛ లేకోకుండా కనీసం వాళ్ళపైన ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుంటే కూడా ఈ అధికార ప్రతిపక్షాలు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఉన్న నాయకులు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. ఈ బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ వీసీ తక్షణమే రీకాల్ చేయాలని చెప్పేసి కోరుతూ, ఈ అంశం పైన సమగ్రమైన విచారణ చేపించి దీని బాధితులు ఎవరైతే ఎంతటి వారైనా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన యువసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మహిళలను, పిల్లలను, పసిపిల్లలను రక్షించుకోలేని ఈ ప్రభుత్వాలు, ఈ యొక్క సభ్య సమాజం తలదించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా వీటిపైన అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కఠినంగా విచారణ చేపట్టి కఠిన శిక్షలు అమలుపరచాలని చెప్పి తెలియజేస్తూ, భారతదేశం నలుమూలల నుంచి సెంట్రల్ యూనివర్సిటీలో పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈ అనంతపురం పైన సరైన అవగాహన కూడా లేదు. అలాంటి పిల్లలపైన అర్ధరాత్రి వాళ్ళ బాత్రూంలో తొంగి చూస్తున్నారంటే ఈ రక్షణ, మా ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భీమ్.